హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజేశ్వరిని. ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ కొత్తగాన ఏంటనుకుంటున్నారు, బ్రేక్ఫాస్ట్ అనమాట. మీకు కూడా ఎవరికైనా వెరైటీగా తినాలనిపిస్తుందా బ్రేక్ఫాస్ట్ అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. చూసారు కదా, స్వీట్ కార్న్తో నేను పూరి వేసుకుంటాను అనమాట. ఎలాగేస్తానో ప్రాసెస్లోకి వచ్చేయండి. అంత స్వీట్తోనే చేస్తాను ఈరోజైతే నేను. మనకి ఇదైతే ఇప్పుడు టిఫిన్ అయితే అంత స్వీట్తోనే అవుతుంది. ఈ స్వీట్ కార్న్ అయితే శుభ్రంగా కడిగేసుకొని గింజలన్నీ వేసుకొని కడిగేసుకొని ఉంచుకున్నాను. ప్రతి మిక్సీలో వేస్తాను. ఇవైతే బాగా మెత్తగా మిక్సీ కొట్టేసుకోవాలండి. ఎందుకంటే పూరి అని చెప్పాను కదా నేను మీకు, మెత్తగా మిక్సీ కొట్టేసుకోవాలి. బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలాగా తినడం కాదు, మార్చి తింటూ ఉండండి. కొత్తగా ట్రై చేస్తూ ఉండాలి. నాకు అలాగే ఇష్టం. మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా. ఇప్పుడైతే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఇదే. చూసారు కదా, మెత్తగా అయితే పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఈ పేస్ట్ని ఈ బౌల్లో వేసుకుంటున్నాను. నాకైతే కొత్తగా వెరైటీగా తినాలని చాలా ఇష్టం. అలా తినడం ఇష్టం అన్నమాట. ఒకేలా తినడం అంటే పెద్దగా ఇష్టపడను, ఇలా ఇష్టపడతాను. ఇలా అంటే ఇది నా కొత్తగా ఓన్ ఆలోచన అనమాట. ఓన్గా చేసుకుంటున్నాను. అసలు ఎలా ఉంటుంది తింటే అని. ఓకే, ఇది తీసుకున్నాం కదా మన పలపత్తం. ఇది గోధుమ పిండి అండి. ఈ కప్పుతో 2 కప్పులు వేసుకుంటున్నాను, సరిపోతుంది మా ఇద్దరికి. మా హస్బెండ్కి నాకు. మా పెద్ద అమ్మాయి లేదు కదా, ఆఫీస్కి వెళ్ళిపోయింది. అయితే ఇది ఏంటంటే మల్టీగ్రెయిన్ గోధుమ పిండి అనమాట. మామూలు గోధుమ పిండి కాదు, మల్టీగ్రెయిన్. ప్రతి కప్పుతో 2 కప్పులు నేను ఇందులో వేసేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ వేసుకుందాం రుచికి సరిపడా. చూసారు కదా, సాల్ట్. మామూలుగా అయితే నేను గోధుమ పిండి కలిపేటప్పుడు సాల్ట్ వాడనండి. ఎందుకంటే గోధుమ పిండిలోను ఇడ్లీ పిండిలోను సాల్ట్ వేసుకోకపోవడం మంచిది. బీపీలు అవి ఉన్న వాళ్ళకి వేసుకోకుండా నేను మజ్జిగలో కూడా వేసుకోను, పెరుగన్నంలో కూడా వేసుకోను అనమాట. చూసారు కదా, ఇప్పుడు మనం దీంతో ఇలా కలుపుకున్నాము. ఇంతవరకు అయితే డ్రైగా వచ్చిందనమాట. ఇప్పుడు మనం దీంట్లో మిక్సీ కొట్టుకున్నాం కదా, అందులో వాటర్ పోసుకున్నాను అనమాట. ఆ వాటర్తో కొంచెం వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనకు తెలుసు కదా పూరీ పిండి అది ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే అనమాట. బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నాకులాగే. చూసారు కదా, ఇలాగైతే నేను కలుపుకున్నాను. ఇలా వచ్చినట్టుగా గట్టిగా కలుపుకున్నాను అనమాట. నేను ఈ పిండిని ఒక 2 minutes 3 minutes మూత పెట్టేసి పక్కన ఉంచుతాను. ఇలా ఆయిల్ వేడి చేసుకుందాం మనం. మూత పెట్టేసి అయితే పక్కన పెట్టాను. ఇలాగా ఆయిల్ అయితే కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాలి కదా మనకి. ఆయిల్ అయితే పెట్టుకున్నాం కదండి మనం. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఇప్పుడైతే పిండిని కొంచెం తీసుకొని మనం బౌల్స్ చేసుకుందాం. నేను ఎక్కువ మల్టీగ్రెయినే వాడతాను అనమాట. మామూలు గోధుమ పిండిలు అవి వాడను. అలాగే మన ఏంటది రాగి పిండి కూడా మల్టీగ్రెయినే వాడతాను అనమాట. మామూలు చాలా తక్కువ వాడతాను. తర్వాత దీంతో అయితే చేయట్లేదండి నేను. అంటే పూరి అన్నారు కదా, మీరేంటి ఏదంటారు మైదాతో చేయట్లేదని. మైదాతో చాలా తక్కువ చేస్తాను, ఇలాగే ఎక్కువ చేస్తాను అనమాట. మైదాతో పెద్దగా ఇష్టపడను. పూరీల్ని తేల్చి పామాలండి. గట్టిగా ప్రెస్ చేయకూడదు. ఎందుకంటే గట్టిగా ప్రెస్ చేస్తే మనకి దీంట్లో మెత్తంది కదా వేసాం మనం స్వీట్ కార్న్, అందుకే గట్టిగా ప్రెస్ చేయకూడదు అనమాట. బుల్లు పూరీలు అనమాట. ఇలా చూసారు కదా, నాకేంటో ఎప్పుడు రౌండ్గా రావండి చేసినా కూడా, చపాతీ కానీ పూరి కానీ. అయినా కూడా బాగానే మెత్తగా ఉంటాయి ఏం చేసినా కూడా.
చూసారు కదా మన పూరీలు అన్నీ అయితే ఇలాగా ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడైతే మనం ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది, వేసేసుకుందాము. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది, బాగానే హీట్ ఎక్కింది. ఇదే ఫస్ట్ టైం అండి నేనైతే ట్రై చేస్తున్నాను. ఎలా ఉంటుందో చూడాలి, కానీ బాగుంటుంది. స్వీట్ కార్న్తో కదా, సూపర్గా ఉంటుంది నాకు తెలిసి. బాగా హీట్ ఎక్కింది, స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఫస్ట్ దానికి బాగా హీట్ ఎక్కిపోయింది కాబట్టి మనకి పూరి కలర్ అలా వచ్చింది. చూసారు కదా అంత బాగా పొంగుతుందో పూరి. చాలా బాగుంటుంది, క్రిస్పీగా. ట్రై చేయండి మీరు కూడా. వేసిన వెంటనే 1 నిమిషం తర్వాత పూరిని ఇలా నొక్కాలండి, నొక్కితేనే పొంగుతుంది మనకి. చూడండి ఎంత బాగుందో, అండి అమ్మీగా. పూరి అంటే పూరి. మామూలుగా దీంతో అయితే ఆలూ కుర్మా చేసుకోవచ్చు, చన్నా కుర్మా. కానీ కాకపోతే నేను ఏం చేస్తున్నానంటే మ్యాంగో పల్ప్తో తింటాను అనమాట. మ్యాంగో తెలుసు కదా, మ్యాంగో పల్ప్తో తింటున్నాను. చూసారు కదా మన అమ్మి స్వీట్ కార్న్ పూరి. ఇది ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తిందాం. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, మీరు కూడా ట్రై చేసి చేయండి. చక్కగా పొంగేయండి, చాలా చాలా బాగా వచ్చాయి. చూసారు కదా మ్యాంగో పల్ప్తో అని చెప్పాను కదా, ఇది మ్యాంగో అదండి, మ్యాంగో పల్ప్ అన్నమాట. మీకు తిని చూపిస్తాను అనమాట మ్యాంగో పల్ప్. చాలా బాగుంది. మీకు కూడా కావాలంటే ట్రై చేసేయండి. ఇంకేంది మరి లేటు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.